తెలంగాణలో 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ఖాతాల్లో నెల జీతం పడిందనే ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆనందంగా ఉన్నాయని సిపిఆర్ఓ అయోధ్యారెడ్డి అంటున్నారు. ఇది తనకు ఓ మిత్రుడి ద్వారా తెలిసిందని చెప్పారు. 50 రోజుల్లోనే ఎంత మార్పు, ఇది కదా ప్రజాపాలన అంటూ ట్వీట్ చేశారాయన. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీతాలు ఆలస్యంగా జమ అయ్యేవి. దీంతో జీతం ఎప్పుడు పడుతుందా అని ఉద్యోగులు ఎదురు చూసేవారు. జీతాలు ఆలస్యంగా జమ కావడం వల్ల కుటుంబ అవసరాలకు సరిపడా డబ్బులు లేక ఇబ్బందులు పడేవారు ఉద్యోగులు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తేదీన జీతాలు ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యాయి. పాత చరిత్రను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్చేసింది. దీంతో ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు నెల 1వ తారీఖునే జీతాలు ఇవ్వడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జీతాలు నెలలో మొదటి రోజే రావడం నమ్మలేకపోతున్నామని, ఇదంతా కలగా ఉందంటున్నారు ఉద్యోగులు. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాధిక్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖు రోజు శాలరీ పడ్డటువంటి సుందరమైనటువంటి శుభవార్తమైనటువంటి సందర్భం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతూ ఉంది. సో ఉద్యోగస్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ అసలు 15 నుండి 20 తారీఖు వరకు కూడా శాలరీ ఇవ్వలేని పరిస్థితిలో ఉండేది. అప్పుల కుప్పగా మార్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. కానీ ఎప్పుడైతే ప్రజా పరిపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో రావడం జరిగిందో 1వ తారీఖు రోజే ఉద్యోగస్తులకు అందరికీ శాలరీస్ పడుతున్నటువంటి అంశాన్ని ఉన్నది. సెక్రటరీ ఉద్యోగులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగస్తులకు అందరూ కూడా శాలరీ పడుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయానికి అంటే రాష్ట్రానికి గుండెకాయ లాంటి సచివాలయ ఉద్యోగులకు కూడా 1వ తారీఖు రోజు శాలరీ పడ్డటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారి మాటల్లోనే విందాం. 1వ తారీఖు రోజు గత 9 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో శాలరీ పడ్డ దాఖలాలు ఉన్నాయా? ఈ రోజు 1వ తారీఖు రోజు శాలరీ పడ్డటువంటి అంశం ఉంది. ఉద్యోగస్తులుగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారండి? ఒకప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ధనిక రాష్ట్రం అని, సర్ప్లస్ ఉన్న బడ్జెట్ ఉన్న రాష్ట్రం అని మనకు అందరికి తెలిసిన విషయమే. అది కొంతకాలం సర్ప్లస్ ఉన్న రాష్ట్రం, ధనిక రాష్ట్రం అని చెప్పి కొంతకాలం ఇనీషియల్ స్టేజ్లో కొన్ని జీతాలు వచ్చినాయి. కానీ ఆ తర్వాత మెల్లిగా రాను కొన్ని జిల్లాల్లో లేదా సచివాలయం లాంటి ప్రాంతాల్లో తప్ప జిల్లాలో 10 తారీఖు 15 తారీఖు ఈవెన్ 20 తారీఖు వచ్చిన సందర్భాలు కూడా మనము గత 4-5 సంవత్సరాల నుంచి చూసినాము. అదే కాకుండా పెన్షనర్స్ అయితే చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకు మందులకు ఖర్చులకు కావాలన్నా వాళ్ళకు ప్రతి చిన్న పైసా కూడా వాళ్ళు ఈ నెల వచ్చే నెలకు ఇట్లా ఇబ్బంది పడ్డ సందర్భము. అవి కాకుండా చాలామంది ఎంప్లాయీస్ మనకు లోన్లు లేని ఎంప్లాయీ ఎవరు ఉండరు. 100% మందికి ఈఎంఐలు ఉంటాయి. సో ప్రతి ఈఎంఐ ఉన్న ఎంప్లాయీ చాలా సఫర్ అయ్యారు. చాలామందికి అవి ఓవర్ డ్రాఫ్ట్ కింద పోయి డిఫాల్ట్ అయ్యి వాళ్ళకి మళ్ళీ లోన్లు రాని పరిస్థితి కూడా మనం చూసినాము. ఆ స్టేజ్ నుంచి మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ రోజు నాడు మాకు వాగ్దానం చేసింది ఏంటంటే ఎంప్లాయీస్కు రెగ్యులర్గా మీకు శాలరీస్ ఫస్ట్ వీక్ లోపలనే అని మాకు చెప్పారు. కానీ 2 నెలలు కాకముందుకే గవర్నమెంట్ ఫస్ట్ వీక్ కాదు, ఫస్ట్ రోజు నాడే 1వ తారీఖు నాడే జీతాలు వస్తాయని మేము గత 4-5 సంవత్సరాల నుంచి మేము కలగలేదు. ఈరోజు మా ఎంప్లాయీస్ చాలా జిల్లాల నుంచి మాకు ఫోన్లు చేసి చెప్తున్నారు అసలు మేము 1వ తారీఖు జీతాలు వస్తాయని మేము మళ్ళీ ఇంతకుముందు ఊహ లేకుండే. అలాంటిది ఇప్పుడు ఇవాళ ఆ స్వప్నం సాకారమైంది. ప్రభుత్వానికి వేల ధన్యవాదాలు. మేము కోరుకుంటున్నది ఈ ప్రజాపాలన అంటే ఏంటో ఇప్పుడు మేము ప్రత్యక్షంగా ప్రజాపాలన అంటే చూస్తున్నాము. ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజల సమస్యలు వినడం. గత ప్రభుత్వం కనీసం ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిని, ఆర్థిక సంక్షోభాన్ని తీసుకురావడం జరిగింది. దాదాపు 6 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గత ప్రభుత్వంలో మరి డబ్బులంతా ఎటు డైవర్ట్ చేసినట్టు అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు సచివాలయం సంబంధించిన ఉద్యోగస్తులు ప్రియారిటీ రంగాన్ని దేనికి ఎంచుకోవడం జరిగింది? ఉద్యోగస్తులను ఎందుకు విస్మరించగలిగారు ఆయన? ప్రియారిటీ రంగంలో మేము లేమని అర్థమైపోయింది. ప్రియారిటీ రంగంలో మేము లేము కాబట్టి ఎప్పుడు ఇచ్చిన శాలరీస్ ఓకే అన్నారు. కొంతమంది మంత్రులు అక్కడక్కడ మాట్లాడిన సందర్భంలో మాకు తెలిసిన విషయాలు ఏంటంటే శాలరీస్ అంటే లేట్ అయితే అంటే అది చాలా సామాన్యమైన విషయం అనే ఒక ప్రభుత్వం ఆ ధోరణితో పనిచేసింది. శాలరీస్ అంటే లేట్ అవ్వడం అంటే ఎందుకు లేట్ అవుతాయి? మేము 31 తారీఖు దాకా పనిచేసినప్పుడు మాకు 1వ తారీఖు రావడం అనేది చాలా సామాన్యమైన విషయం. అంతకుముందు ప్రభుత్వాలు మరి మాకు పనిచేసినప్పుడు మాకు ఎప్పుడు 1వ తారీఖు దాటి ఎప్పుడు రాలేదు. ఏదన్నా బాగా ఏదో అంత ఆర్థిక సంక్షోభం వస్తే 1వ తారీఖు అటు ఇటు అయ్యే సందర్భం. కేసీఆర్ సంబంధించినట్టు మంత్రులు ఉన్నప్పుడు
మాది ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు, మరి శాలరీస్ ఏమో 20 తారీఖు ఇచ్చారు, ఎట్లా చూస్తారండి? మాటలకు చేతులకు మనకు అవి పొంతలు లేనప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమే అన్నప్పుడు మరి ఉద్యోగులు అనేటోళ్ళు ప్రియారిటీ కింద ఉండాలి కదా. అట్లా కాకుండా మీకు శాలరీస్ రేట్ రావడం అనేది చాలా సామాన్యమైన విషయం అని మన మంత్రులు మాట్లాడినప్పుడు మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనో అది అర్థం చేసుకోవాల్సిన విషయం.